అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? ఈరోజు మనం చెప్పుకోబోయే హీరో ఎవరో తెలుసా? ఆనంది గోపాల్ జోషి. ఈమె కోసం హీరోస్ బుక్లో 9వ పేజీలో చక్కగా వివరించబడింది. అయితే ఈమె కథాకథనానికి వస్తే, ఈమె పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఈమె ఈ గుర్తింపు పొందిన హిందూ మహిళ కూడా ఈమె. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమె అని మనం భావించవచ్చు. ఈమె జన్మదినాన్ని పురస్కరించుకొని 2018లో గూగుల్ తన డూడుల్ని పెట్టుకుంది. ఈమె పూణేలోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమెకు తల్లిదండ్రులు యమున అని పేరు పెట్టారు. 9 సంవత్సరాల వయసులోనే దాదాపు 20 సంవత్సరాల పెద్దాయనైన గోపాలరావు జోషికిచ్చి వివాహం చేశారు. వివాహం తర్వాత ఆమె భర్త ఆమెను ఆనందీబాయి అని పేరు పెట్టుకున్నారట. చాలా బాగుంది కదా. అయితే ఈమెకి 14 సంవత్సరాల వయసులోని ఒక బాబు జన్మించాడు. అత్యవసర వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో ఆ బాలుడు 10 రోజులకే చనిపోయాడు. ఈ సంఘటన ఆనందీబాయి జీవితము ఒక మలుపు తీసుకొచ్చింది. తను వైద్యురాలు కావడానికి ప్రేరణ కూడా ఇచ్చింది. ఆ రోజుల్లో మహిళలు చదవడమే చాలా అరుదుగా ఉండేది. అలాంటి సమయంలోని అమెరికా వెళ్ళి ఒక బ్రాహ్మణ మహిళ చదవడం అంటే కత్తి మీద సామే. అయితే ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ అమెరికా వెళ్ళడానికి ఆనంది భర్త చాలా కృషి చేశారు. చాలా వరకు కూడా ఈమెను చాలా విధాలుగా ప్రోత్సహిస్తూ చాలా ప్రయత్నాలు చేసి చివరికి విద్యాభ్యాసానికి 1883 జూన్ మాసంలో వైద్య విద్య అభ్యాసానికి అమెరికాలో అడుగుపెట్టింది. అయితే ఆమెని ప్రజలందరూ రకరకాలుగా మాట్లాడడం, రాళ్ళు విసరడం కూడా జరిగాయి. ఆమె తీవ్ర ఆరోగ్య సమస్యలతో 3 సంవత్సరాలు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ఫైనల్ ఎగ్జామ్స్ రాసి 1886 మార్చి 11న ఆమె వైద్య విద్యలో డాక్టరేట్ సాధించింది. ఆమె పరిశోధనాంశము ఆర్య హిందువుల్లో స్త్రీ జననాంగ శిశు సంబంధిత వైద్యం. స్నాతకురాలైన సందర్భంగా విక్టోరియా మహారాణి ఆమెకు శుభాకాంక్షలతో ఒక సందేశాన్ని కూడా పంపించింది. ఆమె పట్టభద్రోత్సవంలో ఆమె భర్త కూడా పాల్గొన్నారు. ఆ ఉత్సవంలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలుగా పేర్కొనడం ఆమెకు మరుపురాని అనుభూతిని కలిగించింది. ఇది ఇలా ఉండగా ఆమె ఆరోగ్యం రోజుకి దిగజారడంతో ఆమె భర్త ఆమెను ఫిలడెల్ఫీ శ్రీ ఆసుపత్రిలో చేర్చాడు. ఆమెకు క్షయవ్యాధిగా నిర్ధారించబడింది. అయినా వ్యాధి ఇంకా ఊపిరితిత్తుల్లోకి చేరలేదు, పర్వాలేదు, ఆమెని తిరిగి భారతదేశానికి తీసుకెళ్ళమని అక్కడ వైద్యులు సలహా ఇచ్చారు. అందుకు ఆమె అంగీకరించి తిరిగి భారతదేశానికి వచ్చింది. కౌలాపూర్ సంస్థానంలో వైద్యురాలుగా పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని కూడా స్వీకరించింది. ఆనందీబాయి మన మధ్య లేకపోయినా ఆమె యొక్క భావాలు, ప్రయత్నాలు విఫలం కాలేదు. ప్రస్తుత ఆధునిక స్త్రీ అభ్యుదయ ప్రయాణంలో ఆనందీబాయి భావనలు ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొన్నప్పటికీ ఎవరి స్వప్నాలు సాధించలేనివి కాకూడదు. ప్రతి ఒక్కరూ వారి కలలను నిజం చేసుకునే శక్తివంతులు కావాలి అన్న ఆనందీబాయి ఆశయాలు ఇప్పటికీ గౌరవించబడతాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కొరకు పాటుపడే యువకులకు ఫెలోషిప్లు కూడా అందిస్తుంది. సో అప్పటి కాలంలో ఉన్న కట్టుబాట్లను తెచ్చుకొని తన కలలను సాకారం చేసుకోవడానికి భర్త యొక్క సహకారంతో, చాలామంది వ్యక్తుల సహకారంతో ముందడుగు వేసిన ఆనందీబాయి రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు ఆనందీబాయి. ఇంకొన్ని హీరోస్తో మీ ముందుకు వస్తుంది మీ ఉషా టీచర్.